హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? అంత మంచిదేనా? మొన్న వీక్లో ఎప్పుడో ఇత్తడి గిన్నెలు జిగ్ జిగ్ ఎలా మెరవాలి అని చెప్పి వీడియో పెట్టినాం కదా. ఎంతమంది ఎండ్ వరకు చూసారో కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. యాక్చువల్లీ అవుట్ ఆఫ్ నోవేర్ ఇత్తడి గిన్నెలు ఎందుకు దోమినాం అనుకుంటున్నారు కదా. మనం అసలు ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుందామని అనుకుంటుండే అనమాట. మనమే చేసుకుంటే ఏం బాగుంటుందని చెప్పి దోసగాళ్ళందరినీ పిలిచినాము. ఇక ఈ దేశంలో మనకు అమ్మాయినా నాన్నైనా అందరు దోసగాళ్ళే కదా. ఎలా అయినా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాం కదా, మంచి బ్యాక్ డ్రాప్ వేసుకుందాం రా అంటే దోసగాళ్ళందరూ కలిసి మంచి బ్యాక్ డ్రాప్ సెటప్ చేశారనమాట. ఈ గ్యాప్లో మంచిగా ఇండియన్ ఫీల్స్ రావాలి అని చెప్పి మంచిగా కల్లాపి జల్లి పసుపు పెట్టి చుక్కల ముగ్గులు కూడా వేసుకున్నాము. పూజానంగానే పంతులు గారికి ఫోన్ చేసినాం. లక్కీగా మనకి ఒక తెలుగు పంతులు పరిచయం అయ్యారు ఇక్కడ. సరే అని చెప్పి ఎప్పుడు చేసుకుంటే బాగుంటుంది పంతులు గారు అని అడిగితే ఎర్లీ మార్నింగ్ 6:30 అయితే బాగుంటుందమ్మా అన్నారు. మరీ అంత ఎర్లీ మార్నింగ్ అయితే కష్టం అనుకుంటా అంటే అయితే 7కి ఓకేనా అని అడిగారు. సర్లే ఇంకేదో ఒకటి 7కి ఓకేలే అని చెప్పి మొత్తానికి అయితే 7కి ఫిక్స్ చేసుకున్నాము. బయట ముగ్గులు వేయడం అయిపోయిన తర్వాత లోపలికి వస్తే వ్రతం పీట కింద కూడా కొంచెం కుంకుమ పసుపు వేయాలి అని చెప్పారు. సర్లే ఎట్లయినా వేస్తున్నాం కదా అని చెప్పి చిన్న చిటుకు ముగ్గేసి వ్రతం పీటను కూడా మంచిగా డెకార్ చేసేసాం. ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి ఇంకా పూజకని రెడీ చేసుకొని ప్రసాదాలు చేసుకునేసరికి చాలా టైం పట్టింది. ఇంకా పడుకొని కూడా టైం లేకుండే. ఈలోపు పంతులు గారు రానే వచ్చేసారు. అన్నీ సెట్ చేసుకొని కూర్చున్నాక నాకు తెలిసి అరౌండ్ 8 కల్లా పూజ స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్ కూడా ఒక్కొక్కరు రావడం స్టార్ట్ చేసేసారు. పూజ మాత్రం చాలా బాగా జరిగింది. పంతులు గారు అయితే 5 స్టోరీస్ చదువుతాం కదా, అవి కూడా మాతోనే చదివిపించారు. చాలా ప్రశాంతంగా జరిగింది. అరౌండ్ 10 వరకు అయిందనుకుంటా పూజ. 10 కల్లా పూజ అయిపోగానే వెంటనే ప్రసాదం తీసేసుకున్నాము. ఈలోపు ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు. సమ్మర్ కదా, ఫుడ్ అంతా బ్యాక్యార్డ్లో తినాలి అంటే ఫుల్ ఎండగా ఉంటుందేమో అని చెప్పి రాత్రంతా కష్టపడి మా ఫ్రెండ్స్ మొత్తం పడదలు కట్టేశారు. సో అవి ఎలా ఉంది అని అంటే మనం ఇండియాలో టెంట్లు వేసుకుంటాం కదా, ఆ మాదిరి ఉండింది. దేవుడికి దండం పెట్టుకొని ఇంటెంకాలకు వచ్చి ఫ్రెండ్స్ అందరు మంచిగా అలా టెంట్ కింద కూర్చొని సరదాగా కబుర్లు చెప్తూ కూర్చున్నారు. ఫుడ్ కూడా మనమే చేస్తే బాగుంటుంది అని చెప్పి పులిహోర, వైట్ రైస్, సాంబార్, దొండకాయ ఫ్రై, ఆలు పాలక్ కర్రీ, డబుల్ కమిటా స్వీట్, ఇంకా టమాటా పచ్చడి అన్నీ మనమే చేసామన్నమాట. జనరల్గా ఫుల్ కారం వేసుకొని చేసుకుంటాం కానీ సర్లే ఇంకెందుకు ఈరోజు అందరూ ఉంటారు కదా అని చెప్పి స్పైస్ లెవెల్ చాలా తగ్గించేసాం అప్పటికే. ఫుడ్ ఎట్లుందో చెప్పన్నానంటే చూడండి ఏమంటున్నాడు. సూపర్ ఉందని చెప్పాలి. టొరంటో పోరి వాళ్ళ ఇంట్లో ఫుడ్ అయితే ఎక్సలెంట్ ఉంది. థాంక్యూ. సర్లేండి ఫ్రాన్స్, కూరలో కొంచెం ఉప్పు తక్కువైంది. కొంచెం కాదులే, చాలానే అయింది. సప్పగుండే కానీ ప్రేమతో చేసినాం కదా, మామూలుగా అడ్జస్ట్ అవ్వలే అందరూ. చిన్న పంతులు హాయ్. చిన్న పంతులు నమస్కారం. హలో హలో షాహిద్ కపూర్ గుర్తుపడతాడని చెప్పి మొక్కలు దాచుకున్నాడేమో. మా పంతులు దిగవారా? నాకైతే ఫుల్ హ్యాపీ అవుతుండే. మొత్తం కడపంతా ఇట్లా ఫుల్ నిండిపోయింది. వదిన పిల్లలకి మంచి ఫుడ్ తినిపిస్తుందనమాట. ఇంకా ఆరిఫ్గాడైతే హాయ్ 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 అని చెప్తున్నాడు. సరేలే అని చెప్పి ఒకసారి మొత్తం పూజది మొత్తం చూపిద్దామని చెప్పి లోపలికి వచ్చి ఉండే అనమాట. ఎంత బాగా చేసామో అసలు. దోసగాళ్ళందరినీ చూసి సుబ్బుగాడు ఫుల్ అరుస్తున్నాడు అని చెప్పి ఇంకా వేరే ఫ్రెండ్స్ బయట తీసుకొని వచ్చేసారు. వాడిని కొంచెం ఫ్రీగా ఉంటాడు, రిలాక్స్ అవుతాడు అని చెప్పి. ఈ గ్యాప్లో నేను బయట చూస్తుంటే ఓడి అమ్మ ఏంద్రా బాబు ఇన్ని కార్లు ఉన్నాయి, ఇవన్నీ మన ఇంటికైనా వచ్చాయి అని చెప్పి మొత్తం చిన్న గ్లాన్స్ అలా వీడియో మొత్తం రికార్డ్ చేశాను బయట ఉన్న కార్లన్నింటినీ. రాత్రి మనం వేసిన ముగ్గు కూడా చూడండి ఎంత బాగా మెరుస్తుందో. ఆల్రెడీ పడుకున్న మన ఆర్యన్ని ఎలా పడుకోబెట్టాలి అని ఆలోచిస్తున్న కంచన్ కర్మార్కర్. అప్పటికే ఫుల్ లేట్ అయిపోయిందని చెప్పి ఇంకా వదిన వాళ్ళందరితో కలిసి సరదాగా ఇంకా వెనకాల కూర్చొని మంచిగా ఫుడ్ తిన్నాం అనమాట. చాలా హ్యాపీ అయింది, చాలా బాగా జరిగింది పూజ అయితే. నైట్ ఇంకా దీపం కొండెక్కేంత వరకు వెయిట్ చేసి అక్కడే పడుకుండిపోయాం దేవుడి దగ్గరే. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అన్నీ చేయాలి కాబట్టి ఇంకా పూజ చేసుకొని సరదాగా అక్కడ ఉన్న బియ్యము మొత్తం దేవుని సామాన్ మొత్తం సర్దేశాం. లైక్ బియ్యం మళ్ళీ టెంపుల్లో ఇవ్వడము. ఆల్రెడీ నిన్న కొట్టిన కొబ్బరికాయలు ఉంటాయి కదా, అవి ఎక్కడ ఇవ్వాలో తెలియకపోతే అవి కూడా గుళ్ళో ఇచ్చేసామన్నమాట. యాక్చువల్లీ అనుకున్న దానికంటే చాలా బాగా జరిగింది, చాలా ప్రశాంతంగా ఉండే. ఇంకా కొన్ని ఎట్లయినా పూజ జరుగుతుంది అంటే కొన్ని ఫొటోస్ అయితే దిగుతాం కదా, అలా ఫ్యామిలీతో అందరం కలిసి గ్రూప్ పిక్చర్స్ దిగాము. సరే అయితే ఇక సెలవు, మళ్ళీ కలుద్దాం, బాయ్.